Hello guys, welcome to the review of the trailer of the movie Hit the Third Case or Hit 3 acted by Nani garu and Srinidhi Shetty garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చూపుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా హిట్ ద థర్డ్ కేస్ ఆర్ హిట్ 3 ట్రైలర్ గురించి చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ ట్రైలర్ ఉంది. అంటే బేసిక్గా చాలా సింపుల్గా ఫస్ట్ డైలాగ్లోనే మనకి ఆ మూవీ యొక్క మెయిన్ ఎమోషన్ ఏంటనేది చాలా క్లియర్గా చూపించారు. అంటే బేసిక్గా ఈ అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ యొక్క ఐడియాలజీ ఏంటంటే క్రిమినల్ అనేవాడు అయితే జైల్లో ఉండాలి, లేదంటే చచ్చిపోయి ఉండాలి తప్ప బయట స్వేచ్ఛగా తిరగకూడదు. అండ్ ఒకవేళ జైలుకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు అనేది రాకపోయినట్టయితే వాళ్ళు బ్రతకడానికి అర్హులు కాదు, వాళ్ళు ఉండకూడదు. సో ఆ డైలాగ్తో మొత్తం సినిమా యొక్క కాన్సెప్ట్ ఫ్లో అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే బేసిక్గా టీజర్ చూసినప్పుడు ఎందుకు నాని ఇవన్నీ చేస్తున్నాడు అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది కదా. సో ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు రకరకాల థియరీస్ వచ్చాయి. మేబీ నానియే విలన్ అయ్యి ఉంటాడు, అలాంటి కైండ్ ఆఫ్ థియరీస్ కూడా వచ్చాయి కొన్ని. సో దానికి ఒక క్లారిటీ ఇచ్చారనమాట. సో ఈ ట్రైలర్లో బేసిక్గా పోలీస్ ఆఫీసరు ఇంకా ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దారుణమైన నేరాలు చేశారో వాళ్ళని చంపడానికి ఎంత దూరమైనా వెళ్తాడు, ఎంతకైనా తెగిస్తాడు కాపాడడం కోసం. ప్రజల్ని కావచ్చు, పిల్లల్ని కావచ్చు, ఎవరైనా సరే. అంటే ఒక పాపని సీన్ అయితే చూపించారు కాబట్టి సో వాళ్ళని కాపాడడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఎంత రిస్క్ అయినా చేస్తాడు, ఎన్ని దేశాలకైనా వెళ్తాడు, ఎంత ప్రమాదకరమైన జోన్లోకైనా సరే డైరెక్ట్గా ఎంటర్ అవుతాడు అనేది బేసిక్గా ఇక్కడ కాన్సెప్ట్. సో అదంతా కూడా ట్రైలర్లో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ బేసిక్గా అది ఏదైతే ఆ మోస్ట్ వైలెంట్ సీన్ లాగా, వైలెంట్ సిచ్యువేషన్ లాగా ఏదైతే ఆ కోర్ట్ సీన్ కనబడుతుందో అదైతే మాత్రం ఇంకా చాలా లెంతీ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో చాలాసేపు ఉండి అండ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని కూడా అనిపిస్తుంది. ఇంకా ఆ డైలాగ్ ఒకటి, నువ్వు ఇక్కడ సర్వైవ్ అవ్వలేవంటే ఇది నేను నా కెరియర్ స్టార్టింగ్ నుంచి వింటున్నాను అనే డైలాగ్ కూడా అసలు చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. బేసిక్గా ఒకటైతే వాస్తవం, అంటే సినిమాలో హింస అయితే ఎక్కువే ఉంది, బట్ దాన్ని మరీ ఘోరాతి ఘోరంగా చూపించట్లేదేమో అనే ఫీలింగ్ కూడా వచ్చింది. సో బేసిక్గా ఇప్పుడు ఒకడిని చంపాడు, చేతిలో అది ఉంది, ఏది రక్తం ఉంది, దాన్ని ఇట్లా పడేస్తున్న షాట్ ఉంది. సో అది మరీ అంత దారుణంగా అనిపించదు, బట్ ఎట్ ద సేమ్ టైం దాంట్లో హింస గట్టిగా కనబడుతూ ఉంటుంది. సో చూడడానికి వీలు లేనంత జుగుప్సాకరమైన సీన్లు అయితే లేవు అక్కడ. సో అది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. సో అది తెలుస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఒక పెద్ద షీల్డ్ లాంటిది ఒకటి పెట్టుకొని కత్తితో ఇట్లా నరుకుతున్న షాట్ ఉంది. ఆ షాట్లో చూసుకుంటే ఆ నరకడం అనేది బేసిక్గా చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది, కానీ స్టిల్ దాన్ని చూపించలే. కానీ అక్కడ అర్థమవుతుంది మనకి ఎంత ఘోరంగా చంపుతున్నాడో వాళ్ళని. సో ఇవన్నమాట. సో అవన్నీ కూడా తెలుస్తోంది. అండ్ నిజంగా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది అనిపిస్తుంది స్క్రీన్ ప్లే కానీ అది కానీ మొత్తం అంతా కూడా. అటు చాగంటి గారి డైలాగ్స్తో, ఇటు నాని గారి యాక్షన్స్తో ట్రైలర్ని కట్ చేసిన విధానం బాగుంది. మూవీలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటున్నాను నేను ట్రైలర్కి మూవీకి. అంటే ఆ డైలాగ్స్కి అంటే ఇప్పుడు ప్రాపర్గా పర్ఫెక్ట్గా సింక్ అయినట్టు చూపించారు కదా, అక్కడ అలా కాకుండా సీన్ అయ్యాకో సీన్కి ముందో ఆ డైలాగ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇదంతా ఒక హైలైట్ అయితే నాని గారిది ఆ లుక్ ఏదైతే ఉందో అది ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు కంప్లీట్గా రక్తంతో. నాకు అంటే మేబీ కంపారిజన్ చేయకూడదు కానీ బట్ నాకేం గుర్తొచ్చింది తెలుసా, బేసిక్గా జాంబీ ఫైట్ టైంలో ప్రభాస్ గారు నడుచుకుంటూ వస్తారు కదా సలార్ మూవీలో. సో ఆ క్లైమాక్స్ టైంలో ఆ టైంలో మొత్తం అంతా ఒంటంతా రక్తం ఉంటుంది కదా. సో అలా కనబడింది ఆ షాట్. బట్ ఇక్కడ ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఆ లెవెల్లో ఉండడం అనేది ఇంకా అసలు నిజంగా టూ మచ్ ఎక్స్ట్రీమ్ థింకింగ్ అని చెప్పొచ్చు. సో అది ఇంకా టాప్ నాచ్ అండ్ డెఫినెట్గా అసలు చాలా అంటే చాలా మాసీ లుక్స్, మాసీ ఎపీరియన్స్ అదంతా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఆ ఆల్కహాల్ సీన్ ఏదైతే ఉందంటే ఒంటి మీద గాయాల మీద పోసుకొని తర్వాత అది కొంచెం తాగేసి ఆ తర్వాత
నరాలు లాగుతున్నట్టు కొన్ని ఏదైతే యాక్టింగ్ చేశారో ఆయన అది నిజంగా అసలు ఫెంటాస్టిక్. అంటే చెప్పడానికి చాలా ఉన్నాయి ఈ ట్రైలర్‌లో. అంత ఎక్స్ట్రార్డినరీగా అనిపించిందనమాట ట్రైలర్ అయితే మాత్రం. అండ్ డెఫినెట్‌గా ఏ రేటెడే అందులో నో డౌట్. అండ్ చాలా సీన్స్, చాలా సిట్యుయేషన్స్ ఉంటాయనిపిస్తుంది. సో అదే చెప్పాను కదా! కాపాడడానికి ఎంత ఎక్స్‌ట్రీమ్‌గా అయినా ఎళ్తాడు. అలా వెళ్ళే క్రమంలో ఎదురయ్యే డేంజర్స్ చాలానే ఉంటాయి. అండ్ ఇది ఫైనల్ డేంజర్ నాకు తెలిసి. దిస్ ఈస్ ద మోస్ట్ ఫైనల్ డేంజర్. మధ్యలో కూడా కొన్ని డేంజర్స్ ఉన్నాయి. నాని గారిని కొంతమంది షూట్ చేస్తున్నారు. ఏదో ఫారెస్ట్ లాంటి లొకేషన్‌లో అక్కడ కొన్ని డేంజర్స్ ఉంటాయి. సో అలా కొన్ని డేంజర్స్ ఉండి అండ్ ఫైనల్‌కి వచ్చేసరికి దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డేంజర్ అండ్ లెంతియెస్ట్ సీన్ కూడా నాకు తెలిసి. సో అదంతా అక్కడ జరుగుతది అనిపిస్తుంది నాకు. ఐ యామ్ ఫీలింగ్ లైక్ దట్. బట్ ఇట్లాగే కాకు ఇంకోలా జరిగితే మనం ఏం చేయలేంలెండి. బట్ ఇలా అనిపిస్తుంది నాకు ట్రైలర్ చూసిన తర్వాత. స్టిల్ ఫెంటాస్టిక్ అబ్బా! ట్రైలర్ అయితే మాత్రం. అండ్ నాకు తెలిసి 'శైలేష్' గారు ఈసారి చాలా గట్టిగా ప్లాన్ చేశారనిపిస్తుంది. అండ్ ఆఫ్‌కోర్స్ బేసిక్‌గా లీక్ అయిపోయింది ఎవరొస్తున్నారు, ఏంటి అనేది. అంటే 'హిట్ 4లో' ఎవరుండబోతున్నారనేది లీక్ అయిపోయింది. అండ్ 'హిట్ 4' క్యామియో గురించి కూడా లీక్ అయిపోయింది. ఇంకా అంత లీక్ అయిపోయిన తర్వాత ఇంక మనం దాచినా ఏం లేదు. సో, అందుకే ఇంకా చెప్పేసుకోవచ్చు ఇంకేముందిలెండి. మహా అయితే ఒక ఒక కొంతమందికి తెలీదేమో గానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కైతే తెలిసిపోయింది. సోషల్ మీడియాలో ఉండేవాళ్ళందరికీ కూడా. సో, తమిళ్ యాక్టర్ ఒక ఒక తమ్ముడు రాబోతున్నారు. ఒక పెద్ద హీరో తమ్ముడు. ఆయన క్యామియో ఉండబోతోంది. అండ్ ఆ తర్వాత పార్ట్ 4 గూడా ఆయనతోనే ఉండబోతోంది. సో, అది ఆయన స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ అవుతది గూడా అప్పుడు. సో, దట్స్ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. సో, 'హిట్ 4' కూడా ఆల్రెడీ పునాదులు చాలా గట్టిగా పడిపోయినియి. అండ్ ఆబ్వియస్‌లీ 'హిట్' సీరీస్ అనేది చాలా పర్ఫెక్ట్ ట్రాక్‌లో ఎళ్తోంది. ఎలా ఎళ్ళాలని అందరూ కోరుకుంటారో అదే ట్రాక్‌లో ఎళ్తోంది. బికాజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్. 'హిట్ 1లో' విశ్వక్సేన్ గారు ఒక డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్. 'హిట్ 2లో' అడవిశేష్ గారు ఇంకో డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్. 'హిట్ 3లో' నాని గారు ఇంకో డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్. 'హిట్ 4లో' కార్తీ గారు ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ఉంటారని అనుకుంటున్నాను నేను. సో, ఇలాగా క్యారెక్టరైజేషన్స్ బేసిస్ మీద కూడా 'హిట్' సినిమాలో పోలీస్ ఆఫీసర్స్ ట్రావెలింగ్ అనేది అలా జరుగుతూ వస్తోంది. సో, వీళ్ళందరినీ కూడా ఒక చోట కలుపుతారు 'హిట్ 7లో'. సో, 5, 6లో ఎవరుంటారో చూడాలి మరి. ఐ థింక్ దే ఆర్ ప్రిఫరింగ్ యంగ్ హీరోస్. అంటే మేబీ పెద్దవాళ్ళు వస్తే బాగున్ను అని మనకి ఉంటాది. కానీ పెద్ద హీరోలు వస్తే రెమ్యూనరేషన్స్ వల్ల సినిమా బడ్జెట్స్ పెరిగిపోతాయి కదా! అందుకని నాకు తెలిసి ఆగుతూ ఉన్నట్టు ఉన్నారు. అందుకే నాకు తెలిసి యంగ్ హీరోస్‌ని ప్రిఫర్ చేస్తున్నట్టున్నారు. అండ్ అదే అనిపిస్తుంది నాకైతే. బట్ ఎనీహౌ స్టిల్ దట్స్ ఎ ఫెంటాస్టిక్ అంటే ప్లానింగ్ అని చెప్పొచ్చు. గట్టిగా ఎళ్తుంది. సో, నాకైతే మాత్రం ట్రైలర్ చాలా బా అనిపించింది. మ్యూజిక్ కూడా చాలా బా అనిపించింది ట్రైలర్‌లో. బట్ ఇంక ఓవరాల్‌గా మూవీ చూసిన తర్వాత ఇంక కంప్లీట్‌గా ఎలా ఉంది అనే ఒక క్లారిటీకి అయితే రావచ్చు. బట్ డెఫినెట్‌గా ఇది మరి ఇంకా 'నాని' గారి కెరియర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ అవుతది. అదే రోజు 'రెట్రో' కూడా రిలీజ్ అవుతోంది యాక్చువల్‌గా. బట్ నాకు తెలిసి ఇంకా 'రెట్రో'కి ఇంకా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇంక నాకు తెలిసి చాలా వరకు కాంపిటీషన్ తగ్గిపోద్ది. బట్ 'రెట్రో' గూడా పోనీ ఏదైనా డిఫరెంట్ జోనర్ అంటే కాదు. అది మళ్ళీ లవ్ స్టోరీ బేస్డ్ యాక్షన్ డ్రామానే. అది యాక్షనే మొత్తం. సో, అది గూడా ఇంకొక కైండ్ ఆఫ్ రివెంజ్ ఆ టైప్ అనమాట. సో, మరింక 2 యాక్షన్ జోనర్‌లోకెళ్తాయి. బట్ ఇది మరీ ఇది ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంది గదా! ఇది. సో, ప్రిఫరెన్స్ అయితే మన సైడ్ దీనికే ఉంటది మరి. చూద్దాం మరింక అది ఎలా ఉంటది ఏంటి అనేది. సో, మే 1 అబ్ కీ బార్ అర్జున్ సర్కార్. సో, జనాల్లో ఉంటే అర్జున్, మృగాల్లో ఉంటే సర్కార్. చూద్దాం డైలాగ్స్ అయితే బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అండ్ ఇంత హింస మధ్యలో ఆ లవ్ స్టోరీ కూడా పెట్టారు చూడండి. అది హైలైట్ అది. సో, ఇంక దాన్ని ఎంతవరకు కంటిన్యూ చేస్తారంటే ఎంతవరకు చూపిస్తారు అనేది ఇంపార్టెంట్. బట్ ఏమో మేబీ దానికి కూడా ఏదైనా కనెక్షన్ ఉండొచ్చేమో సినిమాకి. మేబీ అలాగైతేనే పెట్టారేమో. అది కూడా ఒక ఆప్షన్ ఉంది కదా! హీరోయిన్‌ని ఏమన్నా ఫసక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా! మేబీ అందుకు కూడా పెట్టుండొచ్చు. ఏమోలేండి చూద్దాం. నాకైతే మాత్రం ట్రైలర్ చాలా అంటే చాలా బా అనిపించింది. లేట్ చేశారు ఒక కొన్ని నిమిషాల పాటు. నాకు తెలిసి ఎంతసేపు లేట్ అయింది? ఒక 20, 30 నిమిషాల దాకా లేట్ అయింది. వాళ్ళు ఆ థియేటర్‌లో ట్రైలర్ లాంచ్ పెట్టారు కదా! అది లేట్ అయ్యేసరికి ఇది కూడా లేట్ అయినట్టుంది నాకు తెలిసి అంతే. సో, అంతకుమించి ఇంకేట్లేదు. బట్ ఎనీహౌ స్టిల్ ఇదైతే మాత్రం చాలా బా అనిపించింది. హిందీ ట్రైలర్ చూద్దాం అనుకున్నా అది ఇంకా రాలేదు. అది కూడా చూసి అంటే హిందీలో ఎలా ఆడొచ్చు ఈ సినిమా అనేది కొంచెం ఎస్టిమేషన్ ఏసుకుందాం అనుకున్నా. బట్ రాలే. అది కూడా వస్తే ఇంక అప్పుడు ఒక క్లారిటీ వస్తది. బేసిక్‌గా అంటే 'నాని' గారు యూనో ట్రైయింగ్ ఫర్ దట్ పాన్ ఇండియన్ హిట్ కదా! సో, 'హిట్ 1' ఆల్రెడీ హిందీలో రిలీజ్ అయింది కదా! సో, వాళ్ళకి ఐడియా ఉంది. ఇన్‌ఫాక్ట్ 'హిట్ 3'ది ఆల్రెడీ టీజర్ ఏదైతే వచ్చిందో దాని రివ్యూస్ అనేవి ఆల్రెడీ హిందీ యూట్యూబ్ ఛానల్స్‌లో ఉన్నాయి. వాటికి మంచి రీచ్ కూడా వచ్చింది యాక్చువల్‌గా. సో, డెఫినిట్‌గా 'హిట్ 3'కి హిందీలో మంచి రీచే ఉంది. బట్ అది ఎంతవరకు పీపుల్‌లోకి ఎళ్తది అనేది ఆ ట్రైలరు, ఆ ప్రమోషన్స్ వాటిని బట్టి డిపెండ్స్ కదా! సో, అందుకు ఐ యామ్ వెయిటింగ్ ఫర్ దట్ హిందీ ఆల్సో. బట్ లెట్స్ సీ చూద్దాం.
సో దాట్స్ ఇట్ గైస్, నాకైతే ట్రైలర్ బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ అయితే ఎవరో ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాగా నెక్స్ట్ వీడియో, బై బై.